నేను ఆఖరిసారిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి, ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు పరిచయం చేస్తా. ఈరుబాబు వీడొచ్చాడంటే అట్టెళ్తాం రా. దొంగ ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఎటువైపు పొద్దున గుడికి వచ్చావు? చిన్నప్పటిలాగే చెప్పులు కొబ్బరి చెప్పులు తోపెడతావనా? శాంతి ఈ నా ఫ్రెండ్ ఈరుగాళ్లే. అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ కూడా వేస్తాడు. వస్తానండి. అడగలుగుతా నువ్వును. ఈ అమ్మాయి ఈమె నా భార్య పద్మ, మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. పెంట అప్పట్లో ఈరుపుల్లా ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను వినదాని ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనమాట. గోవిందు ఇదో శాంతి ఈ లేదు ఈ అమ్మాయిని 7వ తరగతిలో గోకిసేవాడు. చాలరా మీరు చెప్పండి. చూసావా చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంత ఉపయోగపడిపోతుందో. ఇదో ఓసారి వీడు నేను గోకిడి తెలిసి మీ నాన్న సైకిల్ ట్యూబ్ పట్టుకుని వీడు వెనకాలే పరిగెట్టాడు. వీడు మాత్రం తక్కువ, వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. శాంతి వీళ్ళిద్దరిది గొప్ప లవ్ స్టోరీ అనుకో. ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో గడ్డి మేడ దగ్గర చాలలో తోటలో పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ చూడలే చచ్చేవాళ్ళం. చెప్పనివ్వండి. సరిగా అమ్మాయి వీడు నేను లేపుకెళ్ళిపోయని చెప్పేసి దిగులతో మీ నాన్నగారు పాపం చచ్చిపోయారు కదా. ఓ నూతిలో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ మా నాన్నగారు అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? అదే నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనేమన్నాను? లేకపోతే ఏంటండి ఇది? ఏంటండి వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు ఏడవరా, నా బండ్లు దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు.